హైదరాబాద్ నుంచి జూన్ 14న సైకిల్ యాత్ర ప్రారంభించిన వెన్నెల 44 రోజుల పాటు ప్రయాణం సాగిస్తూ అరకు చేరుకుంది. మహిళా సాధికారత కోసం వాహనదారుల హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించాలన్న ఆలోచనతో తాను సైకిల్ యాత్ర చేపట్టానని తెలిపింది. తన ప్రయాణంలో అనేక కొత్త అనుభవాలు అలాగే అపరిచితుల నుంచి సహాయ సహకారాలు అందాయని, ఎంతో మంది తమ ఇళ్లకు ఆహ్వానించారని తెలిపారు. తన యాత్ర ఓ మరపురాని అనుభూతి అని పేర్కొంది. ఈ ప్రయాణం ఇంతటితో ఆగదని తెలంగాణ అంతటా సైకిల్ సవారీ చేస్తానని తెలిపింది. నేను ఒంటరిగా మన రెండు తెలుగు రాష్ట్రాలు సైక్లింగ్ చేస్తున్నాను. జూన్ 14కి నా రైడ్ స్టార్ట్ అయింది. నేను ఈ సైక్లింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కాస్త ముందుకు వెళ్తున్నాను. ఈ సైక్లింగ్ జర్నీను మన ఆంధ్రాలో నేను అనుకున్న అన్ని ప్లేసెస్ని కవర్ చేస్తున్నాను. నేను జూలై 27న అరకుకు రావడం జరిగింది. అండ్ నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అరకు ప్లానింగ్ చేసుకున్నాను. నేను అరకుకు వెళ్ళాలనేసి. అరకు చాలా టూరిస్ట్ ప్లేస్. నేను అనుకున్నాను టూరిస్ట్ ప్లేస్లో మనకి ఎవరు స్టే ఇస్తారు, ఎలా స్టే చేయాలని చాలా బాధపడ్డాను. నేను అలా నా వీడియో చూసి నియాజ్ అన్నయ్య అండ్ వినోద్ అన్నయ్య గారు నెక్స్ట్ రెస్టారెంట్కి ఓనర్ అన్నయ్య గారు అయితే అన్నయ్య నా వీడియోస్ చెప్పారు నాకు, అమ్మ మీరు అరకుకు వస్తే చెప్పండి, మీ స్టే అండ్ ఫుడ్ మేమే చూసుకుంటామని చెప్పారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీ సపోర్ట్కి. అండ్ నా ఉద్దేశం ఏం లేదు, ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎప్పుడో వచ్చేసింది, మనం సాధించుకున్నాము. చాలా మంది ముందుకు వెళ్తున్నారు, కొంతమంది చేయాలా ఒక పని చేయాలా వద్దా అని క్వశ్చన్ మార్క్లో పెట్టేస్తున్నారు. నేను నా సైకిల్ జర్నీతో ప్రతి ఒక్క అమ్మాయిని ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాను.